Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఒక విషాద కథ మీకు చెప్పాలి. భార్య బతికుండగానే చనిపోయిందని చెప్పి ఆ భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్గా నాగోల్లో వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. 8 సంవత్సరాలు వీళ్ళ కాపురం బాగానే సాగింది. 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత 4 సార్లు అబార్షన్ చేయించాడు. మగ పిల్లవాడు కావాలి అని చెప్పి ఆ భార్యని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి 4 సార్లు అబార్షన్ చేయించడమే కాకుండా భార్య చనిపోయిందని చెప్పి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 6 నెలల నుంచి కనీసం పత్తా లేకుండా పోయాడు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అడ్రస్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత వెతికి అతన్ని పట్టుకోగా ఈ విషయం అంతా బయటకు వచ్చింది. పెళ్ళైన విషయం ఒక 10 రోజుల కిందే తెలిసిందని ఆ భార్య విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కేసు పెట్టారు. అయితే పోలీసులు కూడా సరిగా స్పందించాల్సిన రీతిలో స్పందించట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడుదాం, అసలు పూర్తి సమాచారం తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? పల్లవి సార్. ఇప్పుడు మీకు మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? ఏ సంవత్సరంలో అయింది? 2017లో మ్యారేజ్ అయింది, ఫిబ్రవరిలో. ఇప్పుడు 8 years రన్నింగ్. అంటే ఎప్పటి నుంచి మీకు ఈ సమస్య ఉంది? అంటే అతనిలో మార్పు ఎప్పుడు గమనించారు మీరు? ఫస్ట్ పాప పుట్టిన తర్వాత. ఫస్ట్ పాప పుట్టిన తర్వాత అప్పటి నుంచే ముగ్గురు కలిసి బాధ పెట్టడము, కొట్టడము, తిట్టడము. ఇంటి పాప పుట్టిందని హాస్పిటల్కి కూడా రాలేదు. మళ్ళీ నా అంతా నేను పాపను 2 months బేబీని ఎత్తుకొని ఇంటికి వచ్చి 2 days గేట్ దగ్గరనే ఉన్నా. 2 days ఇంట్లో కూడా రానియలే నేను, ఆడపిల్ల పుట్టిందని. మొదటి పాపకే. అంటే ఫస్టే బాబు కావాలని చెప్పి వాళ్ళకి బాబు పుట్టలే అనే ఉద్దేశంతో పాపని నేను ఇంట్లో కూడా రానియకుండా 2 days గేట్ దగ్గరనే ఉన్నా. వాటర్ కొంచెం నీళ్ళు కూడా ఇవ్వలేదు తాగడానికి. అలాంటి సిచ్యువేషన్లో పాపని వేసుకొని గేట్ దగ్గరనే ఉన్నా. ఆ తర్వాత ఇక మా వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడి అది చేసి దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వీళ్ళతో ఉన్న తర్వాత సెకండ్ బేబీ. తర్వాత ఈమె పుట్టిన తరపుడు కూడా హాస్పిటల్కి రాలేదు. హాస్పిటల్ రాకపోయేసరికి ఈమె పుట్టిన 3-4 daysకి వచ్చి అట్లా చూసి అట్లా వెళ్ళిపోయిండు. బాగా ఈమె కడుపులో ఉన్నప్పుడు మెడకి పేగేసుకుంది అనమాట. ఈమె సిచ్యువేషన్ బాగాలేదు, సీరియస్ ఉంది, మీరు వచ్చి సైన్ పెట్టాలి, హస్బెండ్ సైన్ ఉంటేనే మేము ఆపరేషన్ చేస్తామని మేడం వాళ్ళు అంటే అయినా రాలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అది అని చెప్పేసి మొత్తం నెగ్లెక్ట్ చేసిండు. ఇక మా వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున అందరు వాళ్ళు సైన్ పెట్టిరు. ఏదైనా కానీ మేమే చూసుకుంటామని సైన్ పెడితే అప్పుడు ఆపరేషన్ చేసింది మేడం. పుట్టిన తర్వాత 3 daysకి వచ్చిండు. వచ్చి ఇట్లా జస్ట్ ఒక చూసి ఒక 5-10 minutesలో వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక తల్లికే, ఒక ఆడ మనిషికి అతను కూడా పుట్టాడు అన్న విషయం మర్చిపోయాడు. ఇలాంటి అభాగ్యులు మనకు కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఎంత దిగులు పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. 2 ఆడపిల్లల్ని వేసుకుని ఇక్కడ ఒంటరిగా బతకడం అనేది ఎంత కష్టమో చూడండి. బతుకు ఎంత దుర్భరమైన స్థితిలో ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత ఏమైందమ్మా? తర్వాత మళ్ళీ సేమ్ పిల్లలకి 21 అట్లా ఇట్లా చేసినా కూడా రాలేదు. అమ్మ వాళ్ళే 2 deliveries అమ్మ వాళ్ళే చేసిర్రు వాళ్ళ డబ్బులతోనే. మళ్ళీ పాప పుట్టిన తర్వాత మళ్ళీ నేనే వచ్చిన, 2 పిల్లల్ని వేసుకొని మళ్ళీ వచ్చిన. నేను అత్తగారింటికన్నా ఉంటా అట్లా ఇట్లా వస్తే అట్లా కూడా సేమ్ నువ్వు రావద్దు ఉండొద్దు అనేసి వచ్చిన ఇంట్లోకి. అయినా కానీ ఇంట్లో తీసుకున్నారు. సరే మళ్ళీ ఒక 1 year బాగానే ఉన్నాము. మళ్ళీ ఇదేగా వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక రకంగా ఉండేవాళ్ళు. అయినా సరే ఎంతైనా పిల్లలు అయ్యారు అని నేను అన్నిటికీ అడ్జస్ట్ అయ్యుకుంటూ వస్తూనే ఉన్నా. లాస్ట్కి వీడి చిన్న పాప తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 6 monthsకి. ఆ 6 months ప్రెగ్నెన్సీలో అట్లనే 4 abortions అయినాయి. 4 abortions చేయించిండు. 4 సార్లు అబార్షన్లు అయింది. మరి అబార్షన్లు నువ్వు చేయించుకున్నప్పుడు ఎందుకు వద్దు అని చెప్పేసి మీరేం అనలేదా? మీరు అతని మీద ఏమన్నా? నేనేం అనలేదు సార్. మళ్ళీ అసలు సెకండ్ బేబీ అప్పుడే మా అత్తమ్మ అసలు వద్దు ఈ ప్రెగ్నెన్సీ కూడా తీపియాలనేసి అన్నది. ఎవరు? మా చిన్న పాప అప్పుడు. నేను బలవంతంగా ఉంచుకున్నా, నాకు కావాలి, ఎవరైతే ఏంది చూద్దాంలే, ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అబ్బాయి ఉంటాడని నమ్మకం ఏముంది అని ఎవరైతే ఏందనేసి నేను బలవంతంగా ఉంచుకుంటే పాప వచ్చింది. ఇప్పుడు 4 సార్లు అబార్షన్ అయినప్పుడు అది అసలు మీకే ఇబ్బంది కదా చాలా. మీ ప్రాణానికి ఎఫెక్ట్ అవుతుందనే లాస్ట్ 6 months జూలైలో. మీరు ఎట్లా ఒప్పుకున్నారు అసలు 4 సార్లు అబార్షన్ అంటే? సరే ఒక్కసారి అంటే ఏదో ఇక మీ ఆయన ఒత్తిడి తెచ్చాడో లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు. అయితే 4 months అంటే 4 abortions ఏం చెప్పలే కానీ ఫస్ట్ చేయించిండు, సెకండ్ చేయించిండు, థర్డ్ది 4thది ట్యూబ్లోకి వెళ్ళినాయి. గర్భసంచి వీక్ అయ్యి ట్యూబ్లోకి వెళ్ళడం స్టార్ట్ అయినాయి బేబీస్. అట్లా 4 abortions అయినాయి. అట్లా మీ పేరెంట్స్కి చెప్పారా ఈ అబార్షన్ విషయం? చెప్పలేదు, తెలీదు. నేను చెప్పలేదు, ఎందుకులే అనేసి నేను కూడా చెప్పలేదు, వాళ్ళకు కూడా తెలీదు. ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోయింది అమ్మా? ఇప్పుడు ఇల్లు వదిలి 4-5 months అవుతుంది. దసరా అప్పుడే వెళ్ళింది సార్. దసరా అప్పుడే
దసరా తర్వాత అసలు ఇంటి ముఖం ఇంటికి చూడలే. అసలు రానే అసలు రాలేదు, మీ ముఖమే చూడలేదు, పిల్లల ముఖం కూడా చూడలే. చూడలేదు, ఏం లేదు. పైన రెంటేసి ఉంటారు, వాళ్ళ కిరాయి అయినా తీసుకొని పిల్లలకు ఫుడ్ పెడదామంటే కూడా కిరాయి వాళ్ళకి సీక్రెట్గా కాల్ చేసి రోడ్డు మీద పిలిపించుకొని రెంట్ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతుండే. నాకు ఇవ్వద్దని కిరాయిలు ఏం చెప్పేవాళ్ళు మీకు? చెప్పేది, నాకు ఉన్నది చెప్పేది, ఇట్లా మీ వాళ్ళు వచ్చి అమౌంట్ తీసుకోరమ్మా. అది మీ హస్బెండ్ తీసుకునేవాడా వేరే? మా మామయ్య, ఓకే. మా మామ మా ఆయన ఇద్దరు కలిసి వచ్చి తీసుకుపోయేవారట. దానికి ఇవ్వద్దు, దానికి ఇస్తే మిమ్మల్ని ఇల్లు కాల్ చేపిస్తా అని వాళ్ళని బెదిరించిండట, నాకు అమౌంట్ ఇస్తే, రెంట్ అమౌంట్ ఇస్తే. ఓకే. అది అయితే ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవాలనే చూసిరు వాళ్ళు, నేను వెళ్ళలేదు, కావాలని నేను పోలేదు. ఎందుకు పోవాలి, ఎవరింట్లో ఎందుకు ఉంచుకుంటారు నన్ను? ఎవరు ఉంచుకుంటారు అసలు? ఇంటికి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి పిల్లలు అయినాక నన్ను ఎవరు ఉంచుకుంటారు? ఎవరు ఉంచుకోరు అనేసి నేను ఎంత టార్చర్ అయినా సరే అని అనుభవించుకుంటే ఇక్కడే ఉన్నా. ఇప్పుడు కొన్ని నెలల నుంచి మీకు కాంటాక్ట్లో లేడు, మీ అసలు దగ్గరికి రావట్లేదు, ఇంటికి రావట్లేదు, మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చిన అప్పుడు ఇట్లా రెంట్ వాళ్ళ కావాలని రెంట్ తీసుకోవడం అవి చేస్తుంటే నేను పోయి ONSPSలో కంప్లైంట్ ఇచ్చిన. ఇస్తే వాళ్ళు పిలిపిస్తామని చెప్పేసి అన్నారు, కానీ వాళ్ళు పిలిపేయలేదు, నాకు చెప్పనే లేదు. నేను కూడా లైట్ తీసుకున్నా ఇక పోనీలే అని. అయితే అప్పుడు మీకున్న అనుమానం ఏంటి? ఇప్పుడు అంత ముందు నుంచి మీ గొడవలు జరుగుతున్నాయి, అనుమానం ఏం లేకుండే నాకు. అనుమానం అంటే ఇంటికి ఎందుకు రావట్లేదు అనిపించిందా మీకు? ఇంటికి ఎందుకు రావట్లేదు అని అడిగిన, చాలాసార్లు అడిగిన. ఎందుకంటే పని ఉంది, నా మిషన్ ఉందని ఫ్లెక్స్ మిషన్ పెట్టుకున్నాడని, ఫ్లెక్స్ తీసేది ఉంది నైట్ టైంలో. నాకు లేట్ నైట్ అవుతున్నాయి, నైట్ టైంలో రావాల్సిన ఇబ్బంది అవుతుంది, నాకు పని ఉంది. ఏదో ఒకటి ఇక ఎలక్షన్స్లలో నామినేషన్ వేసిండు ఇబ్రహీంపట్నంలో వీళ్ళ తాత, దాని చుట్టూ తిరగాల్సి వస్తుంది అని ఏదో అన్ని అబద్ధాలు చెప్పి రాకపోతుండే. నేను కూడా ఇక పట్టించుకోలేదు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నారు. రెండో పెళ్లి ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? రెండో పెళ్లి చేసుకున్న విషయం నాకు 10 days అవుతుంది అంతే, 10 days బ్యాక్ తెలిసింది. అది కూడా నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే 4 months నుంచి కాంటాక్ట్ బంద్, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, ముగ్గురు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. నేను ఇట్లా ఫోన్ చేసి రింగ్ అవుతుంది ఫస్ట్, మళ్ళీ సెకండ్ టైం రింగ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్, అసలు ఏంది ఇట్లా ఎందుకు ఇస్తారు ఇట్లా అనేసి నాకు డౌట్ వచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకునేది. ఇంటికి వెళ్ళిన చాలాసార్లు, ఇంటికి వెళ్తే చాలాసార్లు ఇంటికి వెళ్ళి పోయి వచ్చిన తర్వాత కూడా డోర్ లాక్ ఉంటుంది, ఫస్ట్ డోర్ లాక్ ఉంటుంది. నేను అడిగి కూడా వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు నీ దగ్గరికి వస్తారు కదమ్మా అనేసి వాళ్ళు అంటారు. ఆ గల్లోళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు? నా దగ్గర ఉంటే బాగానే ఉండు, నేను వాళ్ళు ఉంటే నీ ఎందుకు వస్తాయి ఇక్కడికి అంటే నీ దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు 3 daysకి ఒకసారి ఏటో వెళ్తున్నారని చెప్పి. 4 నెలల నుంచి ఇంటికి రావట్లేదు, ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడు. మీ పేరెంట్స్కి చెప్పారా అసలు రావట్లేదు ఇటని? తెలుసు, చెప్పిన. అప్పుడు ఇట్లా వస్తలేడని చెప్పేసి చెప్తేనే అప్పటి నుంచి చూసుకునేది అమ్మ. మరి వస్తలేడు చూసుకుంటలేడు అంటేనే అప్పుడు చూసుకుంటుంది మాకు ఫుడ్ కానీ ఏదైనా. ఆమె ఎంతగానో చేస్తుంది ఒక ఆడామె. అట్లా ఒక రోజు అయితే ఎందుకు వస్తలేవని అడగనీకి వచ్చిర్రు తమ్ముడు అమ్మ ఇంటికి వస్తే, అమ్మని కొట్టిండు, తమ్మిని కొట్టిర్రు, నాతో పాటు వాళ్ళని కూడా కొట్టిర్రు. మీరు ఎవరు అడగడానికి అనేసి ఇక్కడనే కొట్టిర్రు, చీర ఇప్పేసి కొట్టిండు మా అమ్మనైతే. చీర మొత్తం ఊడిపెట్టేట్టు కొట్టిండు. ఇక్కడ అందరు చూసిరు ఏరియాలో. ఇప్పుడు వదిలేశాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం మళ్ళీ కంప్లైంట్ చేశారా? అంతకుముందేమో కానీ రావట్లేదు, ఇంటికి రావట్లేదని కంప్లైంట్ చేశారు పోలీసులకి. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది కదా, ఇప్పుడు మళ్ళీ పోలీసులు కలిసారా? చేసిన సిద్దిపేటలో రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు నెక్స్ట్ డేనే, అంతకుముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన ఇంటికి రావట్లేదని. ఒక 5 days బ్యాక్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అంటే ఎవిడెన్స్ ఇవ్వ ముందుకు. అయితే ఇట్లా ఎవిడెన్స్ దొరికిన తర్వాత విత్ పెళ్లి ఫోటోలు పట్టుకొని మళ్ళీ వెళ్ళిన. ఇక మేడం ఇట్లా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి చూపిస్తే సరే అమ్మ పిలిపిస్తా మాట్లాడదాం అనేసి. పెళ్లి చేసుకున్నా ఏం చెప్తుంది? ఆమె ఏమంటుంది, నువ్వు చనిపోయినావు అని చెప్పేసి అన్నారని ఆ రోజు మేము రెడ్ హ్యాండెడ్ దొరికిన రోజే చెప్పింది. ఇప్పుడేమో అంతా తెలిసి చేసుకున్నారనేసి కొంచెం లీక్ అయింది మ్యాటర్. అది నిజమా? ఫస్ట్ మ్యారేజా రెండో మ్యారేజా? థర్డ్ మ్యారేజ్ ఆమెకి. ఈ మా హస్బెండ్ తోని 3వ పెళ్ళట. ఆ పిల్లకి కూడా సెకండ్ హస్బెండ్ తోని ఈయననే డైవర్స్ ఇప్పించిండట. క్లయింట్ల ద్వారా. మీ హస్బెండ్ లాయరు కాబట్టి ఆ క్లయింట్ రూపంలో అట్లా చేశాడు అనమాట. క్లయింట్ అనేసి ఉద్దేశంతో ఎట్లైనా ఒక డైవర్స్ ఇప్పించి అదే ప్లేస్లో ఈయన వెళ్ళిండు. అట్లా ఓన్లీ అబ్బాయి కావాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాడు. 2 ఆడపిల్లలు ఎవరైతే ఇప్పుడు ఆయన కూడా ఒక అమ్మకే పుట్టిండు కదా. ఇప్పుడు పక్కన హస్బెండ్కి పెళ్ళమేమో అమ్మాయి కావాలి, వండి పెట్టడానికి అన్నిటికీ అమ్మాయి కావాలి, కానీ కన్నడం మాత్రం వద్దా పిల్లలు? ఖచ్చితంగా అబ్బాయి ఉడతారని రూల్ ఏముంది? ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోగానే ఖచ్చితంగా ఉడతారని రూల్ ఏముంది అసలు? అంతే కదా. అది నా క్వశ్చన్ అయితే అది. మళ్ళీ చెట్ల మందులు తాగుతున్నారట ఇద్దరు కలిసి. చెట్ల మందులు తాగడం, పత్యాలు చేయడం చేస్తున్నారట 3 months నుంచి.
అదే సిద్దిపేట ఏరియాలో మందారం అనేది ఊరు ఉందట. అక్కడికి వెళ్ళి చెట్ల మందులు కూడా తాగిరట. అంటే చెట్ల మందు అంటే దేనికోసం అది? అబ్బాయి ఉట్టడానికి, అబ్బాయే ఉట్టడానికి చెట్ల మందులు తాగుతురట. ఓహో. నాకు కూడా 3rd ప్రెగ్నెన్సీకో 4th ప్రెగ్నెన్సీకో నాకు కూడా తాపిచ్చిరు. నేను కూడా తాగిన, అది ఫెయిల్ అయిపోయింది. పోలీసులు రియాక్షన్ అంటే ఏం చెప్తున్నారు? వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారా లేదా? ఏం లేదు, పిలిపిస్తామంటారు. ఇంతవరకు పిలిపిలే. నేను తిరుగుతున్నా పిఎస్ చుట్టూ, కానీ వాళ్ళు పిలిపించింది లేదు, మాట్లాడింది లేదు, కనీసం ఏం జరుగుతుందో కూడా ఇన్ఫర్మేషన్ లేదు. నేనే చుట్టూ పిఎస్ చుట్టూ తిరుగుతున్నా వస్తున్నా పిల్లల్ని తీసుకొని. ఇంకా నా మీద ఒక కేసు పెట్టిండట హైకోర్టు నుంచి. ఇవన్నీ అవే సెక్షన్స్, ఇక ఓకే, ఇవన్నీ అవే. నేనేం చేసినా నా మీద కేసులు వేసిండన్న, పోలీసులు పట్టించుకోవట్లేదని హైకోర్టు నుంచి పంపించింది. ఇది పోలీసు వాళ్ళకి పట్టించుకుంటారా లేదని పోలీసు వాళ్ళని బెదిరిస్తుండే ఆయన. ఓకే. అయితే నాగోల్ ఎస్ఐ వాళ్ళు, సిఏ సార్ వాళ్ళు అంతే ఎంక్వైరీ చేసిర్రు. ఇక్కడ ఏం జరుగుతుంది ఎంక్వైరీ చేస్తే వాళ్ళదే మిస్టేక్ అని వచ్చింది. వచ్చిన వాళ్ళు నెగ్లెక్ట్ చేసిర్రు. జర నాకు సపోర్ట్ చేయడం, అంటే సపోర్ట్ అంటే ఏం లేదు, వాళ్ళు పట్టించుకోలేనమాట. వాళ్ళు కేసు పెడితే పట్టించుకోపోయేసరికి వీళ్ళు ఏం చేసిర్రు, హైకోర్టు నుంచి డైరెక్ట్ సార్ వాళ్ళ మీద కేసు వేసిర్రు. పోలీసు వాళ్ళ మీదనే కేసు పెట్టిండు, మా కేసు పట్టించుకుంటలేడని. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఆ అమ్మాయికి అని. ఇప్పుడు మీ హస్బెండ్ కాంటాక్ట్ ఉందా? అదే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాడా లేదంటే? నేనైతే చేస్తలేను సార్. ఇప్పుడు పెళ్ళైన విషయం తెలిసిన కానీ నేను ఫోన్ చేస్తలేను. విషయం దగ్గర నుంచి మీరు ఫోన్ చేస్తలేను నేనైతే చేస్తలేను. ఆయన కూడా అప్పటి నుంచి అయితే ఆయన ఎప్పుడు చేయలేదు. అంతకుముందు దాకా పిచ్చిదాని లెక్క రోజు ఒక 1000 సార్లు ఫోన్ చేస్తుండే, ఎప్పుడు స్విచ్ ఆఫే. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ అమ్మాయికి రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆడపిల్లలు అని చెప్పేసి ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకో ఆమె కూడా అబ్బాయిలు ఉడతారని అయితే రూల్ లేదు. నా ప్లేస్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకొకరు నేర్చుకోకుండా ఉండాలంటే ఆయనకు శిక్ష పడాలి సార్. కొంచెం ఏదో రకంగా ఆయన పిలిపిస్తారో మరి పోలీసులు ఏదో ఒకటి కఠిన చర్య తీసుకొని ఏదో ఒక రకంగా మళ్ళీ మా హస్బెండ్ నాకు కావాలి. ఆ పిల్లలకు తండ్రి ఉండాల్సిందే కంపల్సరీ. ఎట్లయితే వచ్చిందో అమ్మాయి అట్లనే వెళ్ళిపోవాలి అంతే. ఓకే. నేను వాళ్ళు ఏమంటారట, ఆస్తి కోసం ఇట్లా చేస్తుంది, ఆస్తి కోసం ఇట్లా చేస్తుంది అంటే, అసలు నేను ఇల్లు కబ్జా చేసుకున్నా అని చెప్పేసి అంటారట. ఈ ఇల్లు కబ్జా చేసుకోవడానికి ఇప్పుడు అందరూ పెళ్ళయి అత్తగారింటికే పోతారు కదా సార్. అయితే ఇల్లు కబ్జా చేసుకున్నట్టేనా? నన్ను పెళ్లి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టినావు, నేను ఎట్లా కబ్జా చేసుకుంటా? ఉన్న రోజులు నా ఇల్లు ఇది, అంతే కదా, కబ్జా చేసుకోవడం అవుతుంది దాన్ని. మొత్తానికి ఈ లాయర్ వృత్తికే కళంకం తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే 10 మందికి ఇది న్యాయం అని చెప్పాల్సిన ఆ వృత్తిలో ఉన్న వ్యక్తి భార్యకి అన్యాయం చేసి చనిపోయిందని చెప్పి వేరే పెళ్లి చేసుకున్న పరిస్థితి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 2 ఆడపిల్లలు, మళ్ళీ ఆడపిల్ల పుడుతుందనే దాంతో అబార్షన్లు చేయించడమే కాకుండా భార్య అసలు లేదు చనిపోయిందని చెప్పి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, పూర్తిగా దూరం ఉన్నాడు. 4-5 నెలల నుంచి అసలు ఇంటికే రాని పరిస్థితి. వీరు చాలా ఆవేదనతో ఇక్కడ ఇంట్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెంబర్ చెప్పండి అమ్మా. 9381 మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you have dialed is currently busy. Please try later. 5 months నుంచి అసలు గల్లీలో వాళ్ళు వీళ్ళు ఇస్తే పిల్లలు పెట్టుకుంటూ తినుకుంటూ వస్తున్నా. గల్లీలో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళు వీళ్ళు గల్లీలో వాళ్ళు వీళ్ళు 100 డబ్బులు వేసుకొని రైస్ బ్యాగ్ ఇప్పించారు మాకు. రైస్ లేవు, తినడానికి రైస్ లేవు, ఏం లేవు. నేను 4 months నుంచి వస్తలేడు కదా అని చాలాసార్లు అక్కడికి వెళ్ళి వచ్చిన. తాళం వేసి ఉంది, ఎప్పుడు వెళ్ళినా తాళాలు వేసి ఉంటే ఒక 20 days బ్యాకే పిల్లలకి నాకు ఫుల్ జ్వరం వచ్చింది. జ్వరం వస్తే సరేలే లేడు కదా అనేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. అమ్మ ఫోన్ చేస్తే నువ్వు రా ఇక్కడ చూపిస్తా అంటే నేను పోయినా. నెక్స్ట్ డేనే వచ్చిరట, వచ్చి తాళాలన్నీ వలగొట్టిరు. ఇక్కడ తాళాలన్నీ వలగొట్టి ఇంట్లోకి వెళ్ళి బంగారం, నేను ఇక్కడ ఉన్న బంగారం ఎత్తుకెళ్ళిండు. ఇంకోటి టీవీ కెమెరాస్ ఉండే, సెట్ కెమెరాస్ ఎత్తుకెళ్ళిండు. నాకున్న రేషన్ కానించి బియ్యం కానించి ఏది లేదు అన్నీ తీసుకెళ్ళిండు. ఓన్లీ ఒక గ్యాస్, ఒక 2-3 బాసనలు ఉన్నాయి అంతే. ఎటు పెట్టి ఇది రావద్దు పోవాలి అనే ప్లాన్తోని అట్లా చేసిండు. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం ఉండండి. లిఫ్ట్ చేయడు, ఇంకెట్లనో రింగ్ అయింది కానీ అసలు ఎప్పుడు స్విచ్ ఆఫే ఉంటుంది. కంటిన్యూ స్విచ్ ఆఫ్ ఉంటుంది. సరే, మొత్తానికి
మీకు న్యాయం చేసేలాగా మా ప్రయత్నం మీడియా తరఫున మేము చేస్తాం. మళ్ళీ ఇంకోటి సార్, ఇప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు పక్కన పెడితే 2 months బ్యాక్ నాకు ఇంటి మీదకి ఒక 15 members రౌడీ గాలని తీసుకొచ్చిండు. ఇంట్లోకి వెళ్ళి పోతావా పోవా, ఇంట్లోకి వెళ్ళి వెళ్తావా వెళ్ళవా అని. ఎందుకు వెళ్ళాలి నేను, ఏడికి వెళ్ళాలి అసలు అంటే? వాడు అప్పటికే పెళ్లి చేసుకున్నాడు, అన్నీ నాకు తెలియకుండా అవన్నీ ప్రయత్నించిన కానీ అది నేను వెళ్ళనన్నా. వాళ్ళు వచ్చి అంటాడు, ఒక నువ్వు పెట్రోల్ తెచ్చినా అగ్గిపేట తీసుకురా అంటాను నన్ను. ఎందుకు అన్న, నువ్వు ఉండొద్దు ఇంట్లో, వెళ్ళిపోవాలి. ఒక 15 మందిని తీసుకొచ్చి గల్లీలో వాళ్ళందరూ బెదిరించి చూసారా, ఇట్లా రౌడీలను తీసుకొచ్చి బెదిరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్లో ఉండద్దు, ఇల్లు నీది కాదు, కబ్జా చేసావని చెప్పి ఇంట్లోంచి తరిమి కొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. రెండో పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయిందని. తర్వాత ఇంటికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. పోలీసులు కంప్లైంట్ చేశారు. సో పోలీస్ శాఖ కూడా మనం టీవీ విజ్ఞప్తి చేస్తుంది, ఈ బాధితురాలికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆల్రెడీ ఉమెన్స్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఒంటరిగా ఉంటోంది ఈమె అని చెప్పి ఎవరెవరినో తీసుకొచ్చి రాత్రిపూట బెల్లు కొట్టి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇక వీళ్ళ అమ్మగారు అలాగే వీళ్ళ తమ్ముడు కూడా కాపలా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఏ క్షణాన్ని ఎవరొచ్చి కొడతారో అని ఒక భయంతో బిక్కుమంటూ ఇక్కడ కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము కూడా మీరు ఎక్కడైతే కంప్లైంట్ చేశారో అక్కడ మళ్ళొకసారి పోలీసులతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చేయండి సార్ ప్లీజ్, ఎందుకంటే నాకు కూడా న్యాయం జరగాలి. నాకు న్యాయం జరుగుతలేనని మీడియా దాకా రావాల్సి వచ్చింది. వాళ్ళు కూర్చొని మాట్లాడదామంటే కూడా ఎలాంటి రెస్పాన్స్ అవ్వట్లేదు. మా హస్బెండ్ వాళ్ళు ఇంత జరిగినా కూడా ఏం తెలియనట్టుగా సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు. కొంచెం పిఎస్ నుంచి వాళ్ళకి ఫోన్లు పోతున్నా పిఎస్ వాళ్ళకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు కదా. ఏమనంటే పోలీసు వాళ్ళు అట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళకి హైకోర్టు నుంచి నోటీసులు వేయడము, నాకు పంపించడము. ఏమనంటే మీరు లాయరు, జడ్జి, నన్ను ఎవరు ఏం చేయలేరు, నీ ఇష్టం ఉన్నా నువ్వు చేసుకో అనేసి ఒక రకంగా ఉన్నారు వాళ్ళు. నాకు కావాల్సింది నా పిల్లలకు నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా సార్ నేను. ఓకే అమ్మా, మాట్లాడదాం మళ్ళీ. థ్యాంక్ యూ.